నుంచి జనసేన పార్టీ అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు మన కోసం మన అంజుబాబు పేరుతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. కూటమి నుంచి బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల నాయకులు, యువకులు విశేష సంఖ్యలో హాజరవుతూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో వివిధ పార్టీల నుంచి కార్యకర్తలు, నాయకులు అంజుబాబు సమక్షంలో జనసేన పార్టీలో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో భీమవరంలోని 29వ వార్డులో బొక్క సీను ఆధ్వర్యంలో 120 మంది వైసీపీ నుంచి జనసేన పార్టీలో చేరారు. వీరందరికీ అంజుబాబు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం అంజుబాబు మాట్లాడుతూ జనసేన పార్టీకి క్రమక్రమంగా మద్దతు పెరుగుతోందని, అందుకే పార్టీలోకి చేరికలు పెరుగుతున్నాయని అన్నారు. మల్టిమూడి ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక సమస్యల యొక్క పరిష్కారంలో గత 3-4 దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీతో మిత్రపక్షంగా ఉన్నటువంటి మేము అనేక సమస్యలు పరిష్కరించడం జరిగింది. ఈరోజు జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పులపర్తి రామాంజనేయులు గారి ద్వారా ఈ యొక్క ప్రాంత అభివృద్ధి కోసం మేము ఈ ప్రాంతం నుంచి ప్రత్యేకంగా నేను దేశ రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడదలుచుకోలేదు. ఈ చింతలపాటి బాపిరాజు మెమోరియల్ స్కూల్ ఆధారంగా ఉన్నటువంటి పోలింగ్ బూత్లో ప్రతి బూత్ నుండి కూడా మీకు మేము మెజారిటీ అందించి ఖచ్చితంగా మా ప్రాంతం నుంచి మా 6 బూతుల పరిధిలో మేము అత్యధికమైనటువంటి మెజారిటీ మీకు అందజేస్తామని చెప్పి ఈ సభాపక్షం నుంచి హామీ ఇస్తున్నాం. దానికోసం మేము ఈ ప్రాంతానికి విశేషంగా కృషి చేసేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. 31వ వార్డులో బొక్క నాగేశ్వరరావు గారి మనవడు నాగ వైభవ్, రామకోటేశు, మోహన్ కృష్ణ, లక్ష్మీ చైతన్య ఈ నలుగురు ఆధ్వర్యంలో సుమారుగా 100 మంది జాయిన్ అవుతున్నారు. జనసేన పార్టీలో జాయిన్ అయ్యే ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతూ జనసేన ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి ఈ రాష్ట్రానికి అభివృద్ధి చెందాలి అంటే ఎన్డీఏ కూటమి రావాలని చెప్పి ఆలోచన చేసి వారందరూ కూడా పార్టీలో చేరటం జరుగుతుంది. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందడానికి ఆలోచన చేయడం జరుగుతుంది. మరి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం, ఈ దేశం అభివృద్ధి చెందే విధంగా ఆలోచన చేస్తారని వారికి మనం అందరం అండగా ఉండాలని చెప్పి కోరుతూ ఈరోజు ఇంతమంది చేరుతున్న మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ చాలా తక్కువ సమయం ఉంది. మే 13వ తారీఖున జరిగేటువంటి సాధారణ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులుగా మరి భీమవరం నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా పులపర్తి రామాంజనేయులు గారిని గ్లాస్ గుర్తు మీద, అలాగే పార్లమెంటు అభ్యర్థి మిత్రుడు శ్రీనివాస వర్మ గారు కమల గుర్తు మీద మీ అందరి పవిత్రమైన ఓట్లు వేసి అత్యధిక మేయర్తో గెలిపించాల్సిన ఆవశ్యకత ఎంత ఉందని చెప్పి ఈరోజు మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రాష్ట్రంలో అవినీతి పాలన రాజ్యమేలుతుంది. ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, అక్రమాలు అన్ని రకాలుగా కూడా పూర్తిగా భ్రష్టుపడిపోయింది ఈ రాష్ట్రం. దీన్ని మళ్ళీ గాడిలో పెట్టాలంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి యొక్క సహాయ సహకారాలు చాలా అవసరం. ఈ కూటమి ఈ ముగ్గురు నాయకుల యొక్క అవసరం ఉంది కాబట్టి ఈ ముగ్గురు నాయకుల్ని మనం అత్యధిక మేరకు గెలిపించినప్పటికీ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న విశ్వాసం ఇవాళ ప్రజల్లో ప్రగాఢంగా ఉన్నది. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి యువకులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఇవాళ జనసేన, తెలుగుదేశం పార్టీలో చేయడానికి ఎంతో ముందుకు వస్తున్నారు. వీరంతా కూడా రాబోయే ఎన్నికల్లో మీ శక్తివంతంగా పనిచేసి ఈ దుష్ట ప్రభుత్వాన్ని పాలతోడే విధంగా ఎన్నికల్లో అత్యధిక మేయర్తో ఎన్డీఏ గెలిపించే విధంగా కృషి చేస్తారని చెప్పి ఆశిస్తూ ఆధ్వర్యంలో యువతంతా కూడా సుమారు 100 మంది మరి ఇక్కడ జాయిన్ అవడం జరుగుతుంది. మరి జిల్లా అధ్యక్షులు గోవిందరావు గారి ఆధ్వర్యంలో మరి ఉమ్మడి అభ్యర్థి
అంజబాబు గారి చేతుల మీదుగా వీరందరినీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మరి పేరు పేరున జనసేన ఫ్యామిలీలోకి ఆహ్వానిస్తా ఉన్నాం. ఎన్డీఏ కూటమి తరఫున ప్రకటించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు మోడీ నాయకత్వంలో ఆయన్ని ఎమ్మెల్యేగా మనం పంపితే భీమవరాన్ని ఇంకా బాగా డెవలప్ చేస్తారని గాజు గ్లాస్ కమలంకి గాజు గ్లాస్కి వేసి అంజబాబు గారిని అత్యధిక మెజార్టీతో భీమవరం నుంచి గెలిపించాల్సిందిగా ప్రజలందరినీ కోరుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.